డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే సార్, ట్రంప్ 2.0 మరి H1B వీసా ఉంచుతాడా తీసేస్తాడా అంటే ఎలిమినేట్ చేసేస్తాడా, మరి ఉంటాయా అంటే ఏం చెప్తారు సార్? H1B వీసా అనేది ఎలిమినేట్ చేయడండి. రూల్స్ కొద్దిగా మారుస్తున్నారు, ప్రొసీజర్ మారుస్తున్నారు, అమెండ్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్లో లక్షల మంది మెక్సికో కానీ, కెనడా కానీ, జపాన్ కానీ, చైనా కానీ, ఇండియా కానీ ఇట్లో ఉన్నారనేది ఒక అవగాహన వచ్చేసింది. క్లారిటీగా వాళ్ళు సర్వే చేయించుకున్నారు. ఆ సర్వే చేయించుకున్న తర్వాతే ట్రంప్ అనేది ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు 1 year ముందు నుండి చెప్తూ వచ్చాడు. క్యాంపెయిన్ అన్నింటిలో కూడా నా మొదటి సంతకం వలసదారుల మీద చూసి చెక్ చేసి ఇల్లీగల్ ఎవరైతే ఉన్నారో, అన్స్కిల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించేస్తాను అని చెప్పారు. ఆ నినాదంతోనే అమెరికన్స్ వర్ హ్యాపీ. కనీసం వీళ్ళు వెళ్ళిపోతే మాకు కొద్దిగా లోడ్ తగ్గి మాకు సీట్లు వస్తాయి, జాబులు వస్తాయి అన్నట్టు ప్రకటించాడు. అది ఆ నినాదం మీద స్ట్రాంగ్గా ఎలన్ మస్క్ కూడా సపోర్ట్ చేసి ట్విట్టర్లో కానీ కొన్ని అకౌంట్లు అన్నీ బాగా టైం అంత పెద్ద అయినా ప్రతి నిమిషానికి వేలలో సంపాదించి ఆయన క్యాంపెయిన్ చేసి పార్టీల కోసం అప్గ్రేడ్ చేసి మీటింగ్లు పెట్టాడు. ఆ విధంగా గెలిచాడు. సో ట్రంప్ని అందుకని బోర్డులోకి తీసుకున్నాడు, అడ్వైజరీ కమిటీలో తీసుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. దాని తాలూకా పనితీరును ఈయనతో కలిపి ఏవి రామస్వామి ఆయన కలిపి ఇద్దరు చేస్తారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఈయన అన్న మాట నిల్చోబెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఈయన ఎట్లా ఉన్నాడంటే వుండెడ్ టైగర్, దెబ్బతిన్న పులి ఎట్లా ఉంటుంది కనిపిస్తే లాస్ట్ టైమే ట్రై చేశాడు అసలు జనవంతి. కాకపోతే హైలైట్లో అప్పటికి ఏమైంది, ఆయన మెజారిటీ లేదు. అప్పుడు మెజారిటీ లేనందువల్ల అది అమలుపరచలేదు. స్టార్ట్ చేశాడు, ఆయన అయ్యే టైంకి కొలాప్స్ అయిపోయింది గవర్నమెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని నాకు ఓన్లీ ఎవరైతే ఇల్లీగల్గా అన్స్కిల్డ్ పీపుల్ ఎంటర్ అయిపోయారో అమెరికాలోకి, యుఎస్లోకి వాళ్ళని లిస్ట్ చేశాడు. లిస్ట్ చేసి పంపించడానికి మనం మాట్లాడుకున్నాం. 1 లక్ష మంది ఎంతమంది రెడీగా ఉన్నారు, ఇంకో ఫ్యూచర్లో కూడా 18 లక్షల మంది. సో వాళ్ళందరినీ రెడీ చేసుకుని ఇప్పుడు చెక్ చేస్తున్నాడు, పాయింట్ టు పాయింట్ చెక్ చేస్తాడు. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ వీసా, ఎవ్రీ పాస్పోర్ట్ అన్నీ చెక్ చేసి వీడు అసలు దొంగతనంగా వచ్చాడా, లేకపోతే పర్ఫెక్ట్గా వచ్చాడా, మేనేజ్ చేసుకొని వచ్చాడా, డబ్బులు ఇచ్చి వచ్చాడా, ఇవన్నీ చూసాను. దీనివల్ల మొదట చూసుకుంటే లాస్ట్ టైం ప్రెసిడెంట్ అవ్వకముందు కామెంట్ ఏం చేశాడు, ఈ H1B ఎలన్ మస్క్ అడ్డుపడ్డాడు. ఎందుకంటే ఆయనకే ఫస్ట్ క్లాస్. ఆయన ఇప్పుడు వరల్డ్లోనే నెంబర్ 1 చేయండి. టెస్లా వచ్చి స్పేస్ ఎక్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫోన్ ఇవన్నీ రాకెట్స్ అన్నీ ఈజ్ బి నెంబర్ 1 ఇన్ ది వరల్డ్ అయిపోతాడు. ఒకప్పుడు బిల్ గేట్స్, వారన్ బఫెట్ అందరూ ఒకటి టాప్ 3, 4, 5లో ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే హీ వాంట్స్ ది గ్రేట్ అమెరికా అగైన్ గ్రేట్ అమెరికా ఉండాలి. మనం గ్రేట్ ఇండియాకి ఎందుకు సపోర్ట్ చేయాలి, గ్రేట్ చైనాకి ఎందుకు సపోర్ట్ చేయాలి, మన కంట్రీ మనం సపోర్ట్ చేసుకోవాలని. సో H1B వీసాలో ఏం చేస్తాడంటే కొన్ని రూల్స్ టైట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చేస్తాడు, ఇఫ్ యు ఆర్ నాట్ స్కిల్డ్, ఏదో ర్యాండమ్గా వేగ్గా వచ్చేసి కన్సల్టెన్సీ మాట్లాడి ఇచ్చేస్తే వాడు బయటకు వస్తారు. ఎందుకంటే వాడు మళ్ళీ రీటెస్ట్ పెడతారు, లేదా రీకోడింగ్ చేస్తారు, ఫెయిల్ అయిపోతారు. సబ్జెక్ట్ లేనివాడు ఆటోమేటిక్ ఫెయిల్ అయిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, లాటరీ సిస్టమ్ ఎత్తేస్తాను అంటున్నాడు. లాటరీ సిస్టమ్ అంటే బఫూన్ గడు కూడా సెలెక్ట్ అవ్వచ్చు, యాక్చువల్ సబ్జెక్ట్ నోట్ సెలెక్ట్ కాకపోవచ్చు. సో 2 ఛాన్సులు ఈక్వల్ కంట్రిబ్యూషన్ ఉంది, అది దాని మీద పెడుతున్నాడు. తర్వాత చైల్డ్ బర్త్ అనేది ఒక ఎఫెక్ట్. సో ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా ఈ లక్షల మంది డ్యామేజ్ అయ్యాయి. అమెరికా కూడా కొంతకాలం రెవెన్యూ తగ్గే అవకాశాలు ఉన్నాయి. బట్ దే ఆర్ డేరింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే వీళ్ళు పోతే మన వాళ్ళకి ఆ పొజిషన్స్ వస్తాయి. వాళ్ళు ఇండియాకి ఎందుకు వస్తున్నారంటే, ఇండియా వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు అసలు బేసిక్ రీజన్ ఏంటంటే, లాజికల్గా మాట్లాడితే మన కాస్ట్ ఆఫ్ లేబర్ చాలా చీపు. వాళ్ళు $50 పనిచేసి $60 గంటకు పనిచేసి మన వాళ్ళు $10-15 పనిచేస్తున్నారు. అంటే స్ట్రైట్ అవే 75% సేవింగే కదా మన వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఒక అగ్రెసివ్నెస్ వచ్చింది, ఈగో వచ్చింది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. మన సొమ్ము వేరేవాడు తీసుకుపోతున్నాడు, మనకి ఇచ్చేది తక్కువ, తీసుకునేది ఎక్కువ. 50 లక్షలు పెట్టి 2 సంవత్సరాలు డబ్బులు కట్టాక 20 సంవత్సరాలు అక్కడే ఉండిపోతున్నాడు. వాడు గ్రీన్ కార్డు సిటిజన్ తీసుకున్న తర్వాత వాడిని ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు అట్లా ఇన్ని లక్షల మంది అయ్యారు. రాష్ట్రంలో 54 లక్షల మంది అయ్యారు. ఇంకా వీళ్ళు వదిలేస్తే ఇంక 1 కోటి, 2 కోట్లు కూడా దాటిపోతుంది రాను. అంటే సార్ ఇప్పుడు ఈ టాలెంట్, స్కిల్డ్ ఉన్న వాళ్ళని తీసుకోవడానికి ముఖ్య కారణం ఎకానమీ బూస్టప్ చేయడానికి అంటారా? అంతే. ఎందుకంటే డెఫినెట్గా టాలెంట్ తీసుకున్నాడు అవుట్పుట్ ఉంటుంది. ఇప్పుడు
లేజినెస్ ఉంటాడు, సబ్జెక్ట్ లేనివాడు ఉంటాడు, సబ్జెక్ట్ ఉన్నవాడు ఉంటాడు. సబ్జెక్ట్ లేనివాడు వల్ల కంపెనీకి పెద్ద కంపెనీ విల్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ ట్రైనింగ్ దెమ్. అదే స్కిల్ ఉన్నవాడు వల్ల వీడి వల్ల కంపెనీకి అవుట్పుట్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ తీసుకుందాం అనుకోండి, వాళ్ళు $1,00,000 అయితే మనది ఎంత ఉంటుంది, $20,000కి చేసేస్తున్నాం. $1,00,000 ఎక్కడ, $20,000 ఎక్కడ. సో ఈ స్కిల్డ్ మీద ఫోకస్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు రెవెన్యూ బాగుంటుంది, అంటే మనీ ఎక్కువ సంపాదించవచ్చు. ప్లస్ వాళ్ళ కంట్రీ వాళ్ళకి జాబ్స్ ఇల్లీగల్ అని తెలిసిన వీళ్ళు పంపించేసి ఆ గ్యాప్స్ అయితే ఫిల్ చేయాలి. పని అయితే ఆపలేరు కదా, కాంట్రాక్ట్స్ అయితే ఆగవు కదా. టాలెంట్ ఉన్న వాళ్ళు తీసుకుంటే వేరే వాళ్ళని వాళ్ళు కొంతమందిని ట్రైన్ అప్ చేయొచ్చు. వాళ్ళు ట్రైన్ అప్ అందులో మన వాళ్ళు కూడా ఉండొచ్చు. మన వాళ్ళు తీసుకొని అనట్లేదు, మన వాళ్ళు అన్స్కిల్డ్ అయితే వెళ్ళిపోమంటున్నాడు. మన వాళ్ళు స్కిల్డ్ ఉంటే మన వాళ్ళు కూడా ఛాన్స్ ఉంది. అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక లీడర్ వచ్చాడు, 100 మందిని డెవలప్ చేస్తాడు కదా. ఇప్పుడు మేము చేసే పని అదే. CEO ఏం చేస్తాడు, ఒక లీడర్. CEO అంటే ఒక లీడర్, MD అంటే ఒక లీడర్. వచ్చిన తర్వాత 100-200 ఇప్పుడు మీ కంపెనీ MD 500,000 మందికి ఆయన ఒకడే దారి చూపించి ఒక డైరెక్షన్ ఇచ్చి దిశ ఇచ్చి చేస్తున్నాడు. అట్లా అక్కడ కూడా వాళ్ళు ఏమంటే ఇండియన్సా, అమెరికన్సా, చైనాస్ అని పక్కన పెడితే ఈవెన్ అమెరికా వాళ్ళు కూడా అన్స్కిల్డ్ అయితే తీసుకోపోవచ్చు. సో స్కిల్డ్ పీపుల్ వల్ల కంపెనీకి అన్ని విధాలుగా బెనిఫిట్. అవుట్పుట్ పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది, ప్రాఫిట్స్ పెరుగుతాయి, టాక్సేషన్ పెరుగుతాయి, అన్నీ వస్తాయి. అంటే స్కిల్ టాలెంట్ లేకుండా, ఏం చదువు లేకుండా అక్కడ అమెరికా వెళ్ళిపోయి ఆ పెట్రోల్ బంక్లోనో సూపర్ మార్కెట్లోనో పని చేయొచ్చు అనుకునే వాళ్ళకి టెంపరీ ఫేస్ అండి. అది పర్మనెంట్గా ఉండే అవకాశాలు ఇప్పుడు చాలు. రాను ఇప్పుడు ప్రతి ఎంట్రీ కూడా ఇటు పై అయినవి ఆల్రెడీ లిస్ట్ చేసుకున్నాను ఏమన్నా పంపించాలని. కొత్త వాళ్ళని వచ్చేటప్పుడే ముందు ఆకాంక్షలు పెట్టేస్తాను, నువ్వు రాలేవు, రాకూడదు అని. అంటే ఏదేమైనా సార్, ఈ H1B వీసాకి సైలెన్స్ని బ్రేక్ చేసేసాడు అనుకోవచ్చా ట్రంప్? అది మొదటే ఇంటి ఎప్పుడో ఇచ్చాడు. జో బైడెన్ ఎలక్షన్ ఓడిపోయినప్పుడే చెప్పాను. 1 year అంటే ఎలక్షన్కి ఏమంటే అది ఇప్పుడు ఏంటంటే కొద్దిగా అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాడు. అప్పుడు అన్అఫీషియల్గా నేను చేస్తాను చేసి చూపిస్తున్నాడు. అంటే ఒక విధంగా నేను తప్పు అన్నానండి. ట్రంప్ ఈజ్ డూయింగ్ ఈజ్ జాబ్, ఆయన పొజిషన్ ఆయన జస్టిఫై చేయాలి కాబట్టి చేస్తున్నాడు. బట్ మన వాళ్ళు ఇల్లీగల్ వెళ్ళడం మన కర్మ. అది మనం లీగల్గా వెళ్ళుంటే ట్రంప్ లాంటి 100 ట్రంపులు వచ్చినా ఏం చేయలేరు. మనం ఇల్లీగల్గా వెళ్ళాం కాబట్టి, స్కిల్ లేకుండా వెళ్ళాం కాబట్టి మేనేజ్ చేసి మన ఇంటర్వ్యూ ఇంకొకటి ఎవడో అటెండ్ చేసి ఒక్కొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ 3-4 జాబులు చేసుకొని ఇప్పుడు ఏమంటాడు, ఇమీడియట్గా ఆఫీస్ జాయిన్ అవ్వమంటున్నాడు. నో వర్కింగ్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం చేసి కంపెనీ పేరు ఒకటి సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేసినా 3-4 కంపెనీ ఇంట్లో కమిట్మెంట్ చేశారు. సో దానివల్ల అది కూడా పెద్ద ఇంపాక్ట్. ఎందుకంటే అవుట్పుట్ లేదు కదా. ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని 4 ఛానల్స్ మాట్లాడావు అనుకో, యూ బికమ్ ఏ ఫ్రీలాన్సర్. ఫ్రీలాన్సర్కి ఎప్పుడు ఎక్కువ సంపాదన ఉంటుంది, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నీకు గంటకి 5,000 10,000 సంథింగ్ ఉంటుంది. అక్కడ కూడా అంతే అవుతుంది కదా. వాళ్ళు స్కిల్ లేకుంటే వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని ఆ అవుట్పుట్ ఇచ్చి ఆ కంపెనీలు బాగుపడు, ఈడు బాగుపడు, మొత్తం ఓవరాల్గా దేశానికే లాస్, ఆయన కెరియర్కే లాస్. అంటే H1B వీసా కనుక ఒకవేళ రూల్స్ మారిస్తే మన ఎలాన్ మస్క్ కూడా పెద్ద ప్రాబ్లమే కదా సార్. ప్రాబ్లము దాన్ని ఏదో నాకు తెలిసి సమ్ సొల్యూషన్ ఏదో వర్కౌట్ చేసుకున్నారు. సొల్యూషన్ అనేది మనకి ఇంకా బయటికి రాలేదు. డెఫినెట్గా ఈ విల్ బీ ఇన్ డార్క్ రేస్, కొద్దిగా ఇబ్బంది అయితే పడతాడు. అంటే ఎలాన్ మస్క్ మాట కూడా ట్రంప్ వినకపోవచ్చు అంటారా? ఫైనల్ దట్ ట్రంప్ ఈజ్ అపాయింటెడ్ బై హోమ్. ట్రంప్ ఎవరు, ఎలాన్ మస్క్ ట్రంప్ కదా అపాయింట్ చేసినది. అల్టిమేట్ ప్రెసిడెంట్ ఈ పవర్. కాకపోతే ఈయనకున్న పవర్ వేరు. ఈయనకి మనీ పవర్ ఉంది, ఆయనకి గవర్నమెంట్ పొజిషన్ ఉంటే ఈయన మనీ పవర్ ఉంది. మనీతో ఏమైనా చేస్తాడు. పైసా దేనేసి పరమాత్మ, పైసామే పరమాత్మ అంటారు. డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు. ఇంతకుముందు మనీ మేక్స్ మెనీ థింగ్స్, అండ్ ఇప్పుడు మనీ మేక్స్ ఆల్ థింగ్స్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ లాస్ట్ ఇంప్రెషన్. అందుకని మా ట్రైనింగ్ ఇచ్చినట్టు చెప్తాను, మీరు అందరూ బాగుండాలి, దానికి కారణం నేనై ఉండాలని. సార్ ఇంకోటి ఓవరాల్గా చూసుకుంటే మరి ఇప్పుడు హీట్ మీద ట్రంప్ ఉన్నాడు కాబట్టి, బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి, మరి H1B వీసా పైన కూడా స్ట్రిక్ట్గానే ఆంక్షలు ఉంటాయని అనుకోవచ్చు అంటారా? ఫైనల్గా క్లోజ్ టు 80-90% ఉంటాయండి. ఎందుకంటే ఆయన ధ్యేయంగా పెట్టుకుంటే ఇదే మొదటి సబ్జెక్టు. ఆయన ప్రెసిడెంట్ అయిన దగ్గర మాట్లాడేది ఇమిగ్రేషన్, వలసదారులు, చైల్డ్ బర్త్, సిటిజన్షిప్, ఇదే మాట్లాడుతున్నాడు. సో డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్. అంత స్లోగా రిలాక్స్ అయితే చల్లారిపోయేది కాదు. కొద్దిగా పెనం వేడిగానే ఉంది, చేయి పెడితే కాలుతుంది. పెనం వేడుకున్నట్టు దోశ వేయాలి. ఇప్పుడు పెనం వేడుకున్న కాబట్టి దోశ వేస్తున్నాడు అని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.